తండ్రి లాంటి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధన రాజకీయాలు చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడలో సహకార సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొంగులేటి చిన్న కాంట్రాక్టర్గా పార్టీలో చేరి పార్టీ అండతో ఆర్థికంగా అభివృద్ధి సాధించి ఇప్పుడు సీఎంపై విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. జిల్లాలో పొంగులేటి చేసిన అభివృద్ధి ఏంటని సండ్ర ప్రశ్నించారు. 2 జాతీయ పార్టీలు తన కోసం ఎదురు చూస్తున్నాయని చెబుతూనే ముందే తన అభ్యర్థులను ప్రకటించడం నీ రాజకీయ అజెండా ఏమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ పై విమర్శలు పొంగులేటి రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఈ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే కూడా మెట్టు తాగడని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడే నాయకుల యొక్క వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. మనం ప్రజల ఏడల ఏం తప్పు చేసినామని చెప్పి మరి ఈ నాయకులు మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ అధికారంలో రాకముందు ఈ రైతు బంధు వచ్చిందా, రైతు బీమా వచ్చిందా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా, 24 గంటల కరెంట్ ఉన్నదా, కాలేజీ నాగార్జున సాగర్ నీళ్ళు ఇబ్బంది పడితే కాలువల మీద తిరిగి ఒక రైతు కూడా పంట లేకుండా ఏ రకంగా తిరిగినా ఈ చరిత్ర మీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా డబ్బు ఉందనే అహంకారంతో మరి నువ్వు చేస్తున్న మాటలు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది నువ్వు ఏ రకంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినో అందరికి తెలుసు. నువ్వు రాజకీయంగా ఎదగక ముందు కాంట్రాక్టర్ కాకముందు నువ్వు ఏ రకమైన స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఏ రకంగా ఉన్నావో ప్రజలకు తెలియదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. నీ రాజకీయ చరిత్ర అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఏ రకంగా విమర్శిస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు.